హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్ ఫ్లేవర్డ్ రైస్ చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఫిదా అయిపోతారు. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక పౌడర్ని చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్ల ధనియాలను తీసుకున్నాను, 1 స్పూన్ సోంపు తీసుకున్నాను, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మిరియాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, అలాగే 2 ఇలాచీలను తీసుకోవాలి. ఒక బిర్యానీ ఆకును తీసుకొని ఈ విధంగా తుంపి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలాగ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయ్యింది కదా. ఇప్పుడు నేను వచ్చేసి చికెన్ని ముందుగానే ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి నేను ముందుగా తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, ఇక్కడ ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల పెరుగుని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లెమన్ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మ్యాగ్నేషన్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకసారి మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇంకా మంచిగా మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని ఇక్కడ చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే పీస్కి మంచిగా మసాలా. ఇక్కడ నేను వచ్చేసి 2 ఆనియన్స్ని తీసుకున్నాను. ఈ 2 ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా నిలువు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి వేడైనాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడైనాక ఇందులోకి వచ్చేసి 2 ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో లైట్గా కలర్ చేంజ్ అవడానికి ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఒక 1/2 స్పూన్ సాల్ట్ని తీసుకొని ఆనియన్స్ ఆయిల్లో యాడ్ చేశాను. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్లో సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చిలు తీసుకున్నాను కదా, వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయినాక ఇక్కడ నేను వచ్చేసి చికెన్ని ముందుగా పక్కన పెట్టుకున్నాను కదా, అన్ని మసాలాలు కలిపి ఆ చికెన్ని ఇందులోకి వచ్చేసి యాడ్ చేస్తున్నాను. చికెన్ మొత్తాన్ని ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి చికెన్ని. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఈ విధంగా కలుపుకుంటూ ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత ఇలా కుక్ చేసి ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, చికెన్లో వచ్చేసి వాటర్ అంతా వచ్చేసాయి. ఈ విధంగా మళ్ళీ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకసారి చికెన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ని కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మూత ఓపెన్ చేసి చూసాను, ఈ విధంగా ఉంది చికెన్. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వలన ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఈ విధంగా కింద నుంచి మంచిగా కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి.
కొద్దిగా అడుగు పట్టింది కదా చికెన్ ఫ్రైకి, కొంచెం అడుగు పడితేనే బాగుంటుంది. దాన్ని కూడా ఒకసారి తీసేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా నిదానంగా కలుపుకొని చికెన్ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చికెన్. ఇక్కడ చూడండి మంచి కలర్ అనేది వచ్చేసింది కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. నేను ఇక్కడ చికెన్ని ఒక పీస్ తీసి కుక్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం ఎటువంటి వాటర్ కూడా వేయలేదు, చక్కగా ఫ్రై అయ్యింది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. చికెన్ ఫ్రై రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చికెన్ మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత ఇదే కడాయిలో మనం రైస్ని కూడా తయారు చేసేసుకుందాం. వచ్చేసి కొద్దిగా రైస్ని తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ రైస్ని తీసుకొని ఒకసారి వాటర్ పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే రైస్ మనకి పొడి పొడిగా బాగుంటుంది, బాగా వస్తుంది రైస్. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ మనం చికెన్ మొత్తం తీసేసాం కదా, ఇక్కడ వచ్చేసి కొద్దిగా గ్రేవీ ఉంది, చికెన్ గ్రేవీ. ఈ గ్రేవీని ఒకసారి ఇదంతా పక్కన పెట్టేసుకుందాం. మనకి కడాయికి సైడ్లు ఉండేది అంతా తీసేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి ఈ గ్రేవీని. ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. మనకి చికెన్ ఆయిల్ ఉంది కదా, ఎక్కువగా ఏమీ పట్టదు ఆయిల్. ఇక్కడ నేను కొద్దిగా జీలకర్రని యాడ్ చేశాను, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను. అలాగే ఒక 3 లవంగాలని యాడ్ చేశాను, 2 ఇలాచీలు. అండ్ తర్వాత వచ్చేసి ఒక బిర్యానీ ఆకును కూడా ఇలా తుంపి యాడ్ చేశాను. వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా తయారు చేసేసుకోవాలి ఈ రైస్ని. ఇలా ఫ్రై అయ్యింది కదా, ఇక్కడ నేను వచ్చేసి చిన్న గ్లాస్ తీసుకున్నాను కదా, ఏ గ్లాస్ మనం తీసుకుంటే ఆ గ్లాస్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కడాయికి సైడ్ ఉంది కదా, ఈ గ్రేవీని అంతా తీసేసుకొని ఆ వాటర్లో వదిలేయాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేస్తే వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నాయి కదా, ఇందులోకి వచ్చేసి మనం ముందుగా తయారు చేసి కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత 1 స్పూను లెమన్ రసాన్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా లెమన్ రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ కలుపుకొని కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇంకా వాటర్ అనేవి ఉన్నాయి కదా, ఇంకా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ కుక్ అయింది కదా, ఇక్కడ నేను లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. ఇలా 10 మినిట్స్ తర్వాత కుక్ చేసుకుంటే చూడండి ఇక్కడ వాటర్ అనేవి ఏమీ లేవు, ఇక్కడ రైస్ కుక్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరని పైన వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపి 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ మూత ఓపెన్ చేసి చూశాను. రైస్ అనేది చూడండి చాలా పొడి పొడిగా భలేగా ఉంది కదా. ఈ విధంగా రైస్ పొడి పొడిలాడుతుంది కదా. ఇప్పుడు మనం ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వచ్చేసి సర్వ్ చేసేసుకుంటున్నాను రైస్ని. ఈ విధంగా సర్వ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి చికెన్ కూడా పక్కన సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ చికెన్ కాంబినేషన్ అలాగే ఈ ఫ్లేవర్డ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.